ఈ శ్రేష్టమైన సమయమున ప్రభువా నీ సన్నిధిలో ఈ రీతిగా మేమందరము కలుసుకొని నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు. ఈ 50వ దినమున తండ్రి నీ సన్నిధిలో నీ ప్రియ బిడ్డలందరూ నాయన ఓపికతో నీ వైపు చూసేటువంటి కృపనిచ్చావు. నీ దర్శన భాగ్యమును పొందుకున్నట్లుగా, నీ ముఖ దర్శనము పొందుకున్నట్లుగా, ఆత్మాభిషేకము చేత తండ్రి నడిపించబడినట్లుగా తండ్రి అభిషక్తుల ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు తండ్రి మీ దాసుల ద్వారా మాతో మాట్లాడి ఉంటున్నారు. నిజమే, ఈ లోకంలో మేము ఎన్నిక లేని వారమే కావచ్చునేమో, కానీ నీ దృష్టిలోనైనా మేము విలువైనటువంటి పాత్రలుగాను విలువైనటువంటి వ్యక్తులుగానైనా మమ్మల్ని అభిషేకిస్తూ ఉంటున్నాం. అట్టి కృపను ఈ సంఘములో తండ్రి ఈ దినమున సిద్ధపాటు కలిగి ప్రభా ఎంతమంది అయితే ఎదురు చూస్తుంటున్నారో తండ్రి నీ యొక్క దర్శనము కోసము, నీ అభిషేకము కోసం ప్రభా ఎంతమంది ఆసక్తితో ఉంటున్నారు, ఈ రాత్రినైనా వారిని దర్శించమని అడుగుతుంటున్నాం. ఈ ఆత్మాభిషేకమును ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయండి తండ్రి. ఈ ఘనమైన పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా సాధనములుగా తండ్రి ఈ దినమున వారి యొక్క గుప్పిలు విప్పి ఉంటుండగా వారికి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను వారికి ఫలమును దయచేయండి. వారి చేతి పనిని మీరు స్థిరపరచండి. వారి చేతుల కష్టార్జిత మీరు ఆశీర్వదించండి తండ్రి. విత్తబడిన ప్రతి కానుక నీ ఘనమైన పరిచర్యలో వాడబడుతూ అనేకులకు తండ్రి ఈ ధనము నీ యొక్క సేవార్థమై వాడబడుతూ తండ్రి అనేకమైన ఆత్మలు ఈ సన్నిధానానికి నడిపించినట్లవుడుగా అయ్యా నీ కృపచూపమని అడుగుతుంటున్నాం. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఆత్మచేత అభిషేకించి నడిపించమని, మరి ముఖ్యంగా తండ్రి రేపు జరగబోతున్నటువంటి ఆశీర్వాద కూడికలోనూ నీ సన్నిధి తోడుగా ఉంచమని, ప్రతి ఒక్కరిని బలపరిచి నీ యొక్క ఆత్మలో స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ మాథ్యూస్ గారికి ప్రత్యేక వందనాలు. ఆఖరి కొద్ది నిమిషాలు దైవజనులు క్రిస్టఫర్ గారు, స్థానిక సంఘ కాపరి, దేవుడు వారి జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి సంఘాన్ని ఉద్దేశించి దేవుడు వారికి బయలుపరిచిన విషయాలలో కొన్ని వారి దినాన్న మనతో మాట్లాడడానికి ప్రభు వారిని అభిషేకించి తీసుకొని వస్తుండగా ఒకసారి గడికి చెవులు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
4 గంటలకు ఎదుగెత్తుకుని భయంకరమైన ఆంజనేయ ఇతరుగా అక్షరం కళ్ళు ప్రస్తుతం చేసుకుని చూడకుండా రోజుకు 2 డబ్బులు స్నేహితులు ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఏ మనిషి భయంకరమైన కఠినమైనటువంటి మనిషి దేవుని అడుగుతున్నది నిరాశ నిజంగా క్షీణమైనటువంటి పాప వైపులో ఉన్నటువంటి ఆ కొరకు దేవుని గొర్రెపిల్ల ఉందో యేసు హల్లెలూయా 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 హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని ప్రేమించాడు పాపవైపులో ఉన్న నెమ్మదిగా దేవుడు ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుని ద్వారా మంచిది నేను పోయింది. నేను అనుకున్న సమయం ఈ పాటికి తైలాభిషేకం ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే తైలాభిషేకము తొందరగా రుచి హల్లెలూయా హల్లెలూయా. అందుకని నేను తొందరగా నేను వెళ్తాను. పరమ తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రాలు వందనాలు. ఎంతవరకు పెద్దలు మా ప్రియుని దాసు అయ్యా అస్సు పండుగని నిలబెట్టుకొని చక్కగా రీతిలో ఉపయోగించి జ్ఞానాన్ని తీసుకోవాలి. అలాగే ఈ అల్ప దాసు మీ బలమైన శరీరం తండ్రి మీ రక్తం చేత పెట్టుకుని మీ సన్నిధిలో వంగిపోతుంది. ప్రతి ఒక్కరితో నన్ను కూడా దర్శించండి. యేసయ్య ప్రార్థనలు చేయించడానికి తండ్రి హల్లెలూయా. మంచిదండి. మనం 10 నిమిషాలు ప్రార్థన చెప్తూ దేవుడు చూపించిన విషయాలు చెప్తూ వెళ్తాను. జూలై మాసం 9వ తారీఖు నేను మొదలుపెట్టిన రేపు మొదలు పెడతామనగానే ఈరోజు దేవుడు మాట్లాడిన భారతదేశంలో అద్భుతాన్ని తీసుకురాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసలు ప్రార్థనే మొదలు పెట్టలే, రేపు మొదలు పెడతాం. ఈరోజే దేవుడు మాట్లాడాడు. భారతదేశంలో ఒక మార్పు రాబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. రాను రాను చెప్పుకుంటే ఆ మార్పు ఏంటో ముందు హల్లెలూయా. అలాగే ఉదయకాలంలోనే ఒక దైవజనుడు ఫోన్ చేసి ఇలా మీకు త్వరలోనే దేవుని జరగబోతుంది, దేవుని స్తోత్రం ఏదైతే అని ప్రార్థన కొనసాగుతున్నా మా బావగారు ఇయ్యకు రవి పాస్టర్ గారు ఆ రోజు ప్రారంభించి వచ్చారు. సంఘానికి మంచి వర్తమానం ఇచ్చారు. సేవకుడు లోపల ఉంటే సంఘం నుంచి ప్రార్థన కలుగు సేవకులు వాస్తవంగా చాలామంది రాలేదు, కానీ వచ్చిన కఠినమైన బలమైన ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఒక 30 రోజులు అయిన తర్వాత
వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, ఒక ఒక సేను ఉంది, మొక్క సేను, అలాగే వరి సేను, ఇదంతా ఉంది. వాన పట్టింది, బాగా భయంకరంగా వాన పట్టింది. అక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ ఫుల్గా ఇప్పుడు ఇసుక ట్రాక్టర్ మీద పైన చేస్తుంది, లారీ చేస్తుంది పైన వేసి ట్రాక్టర్. అలాగే ఉంది. ఆ యూరియా దాని నిండా ఉంది. ట్రాక్టర్కి నాటకాలు పెట్టినప్పుడు నేను యూరియా యూరియాని తీసుకున్నాను అంటే ఇదంతా బురద ఉంది మొత్తం. ఆ ట్రాక్టర్ ఉన్న ప్లేస్, ఆ ట్రాక్టర్ ఉన్న ప్లేస్లో బురద ఉంటే తెలుగు పిల్లగా నేను ట్రాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. ఆ బురద నాకు చాలా పట్టుకోవాలి. తిరిగి వెనుకకి మళ్ళీ వచ్చి వెనుకకి వచ్చాను. దేవుడు పిల్లగా నేను అనుకుంటున్నాను, ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నేను ఎందుకు వచ్చాను అని అనుకుంటూ ఒక స్వరం వినపడుతుంది. ఆ బురద లోకం, ఆ బురద లోకం. ఆ ట్రాక్టర్ ఆ బురదలో ఉంది. అది లోకానికి సంబంధించిన యూరియా. కాబట్టి నాకు ఒక విషయం దేవుడు మాట్లాడుతూ నీవు అడుగుతున్న యూరియా ఈ లోకానికి సంబంధించిన యూరియా అయితే ఈ మక్క సేనుకు పనిచేస్తుంది, ఈ వరి సేనుకు పనిచేస్తుంది. నేనిచ్చే యూరియా అయితే సంగమ ఉద్యమంలోకి వస్తుంది. నేనిచ్చే యూరియా అయితే కుటుంబము ఆత్మీయంగా ఎదుగుతుంది. నేనిచ్చే యూరియా అయితే ఆత్మీయతలో బలపడతారని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా స్వరం వినకుండా నువ్వు బురద ఉందని ఎనికొచ్చావు. చాలా మంచి దాసుడా, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను. బాగు విన్నాను. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు ఒక వాగ్దానం చేశాను. మరి ఎప్పుడో నాకు గుర్తుకు లేదు. సంఘానికి ఒక వాగ్దానం చేశాను. పై నుండి వచ్చే జీవాహారం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూరియా అయితే ఈ సేనకు పనిచేస్తుంది, కానీ లోక సంబంధమైన యూరియా సంఘానికి సంఘస్థులకు పని చెయ్యదని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘానికి కావలసిన జీవం ఇచ్చేది ఎక్కడి నుంచి రావాలంటే పరలోకం నుండి రావాలి. హల్లెలూయా. దేవుడు మనకు ఇచ్చాడు, దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి 12 నుండి ఉదయం 5:30 వరకు రోజు ఆల్నైట్ ప్రార్థన, రోజు ఆల్నైట్ ప్రార్థన 50 రోజులు, రాత్రి వరకు, నిన్న ఉదయం వరకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిగా గొప్ప ప్రత్యక్షతను మనకి ఇచ్చాడు అని. అయితే దేవుడు కదా, నేను సరే ఈ జీవ వాక్యము ఈ లోకములో ఉన్నది కొరతను తీసుకుని నాకు ప్రభ, నాకు పరలోక జీవవాక్యమే కావాలి, నాకు పరలోక జీవాహారమే కావాలి అని నేను దేవుడు అడిగాను. దేవుడు మీరు కోరినట్లే 2027 జనవరి మాసం నుండి మొదలుగా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను యేసయ్య గ్రంథము నాకు 2020లో ధ్యానం చేయమని అర్థం లేదు. సరే, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎందుకు అర్థం కావాలి నేను అడుగుతున్నప్పుడు, ఈ తైలాభిషేకంలో ఏం మాత్రం తీసుకెళ్ళాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు ఒక చట్టం మాట్లాడుతున్నాడు. యేసుని ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం
ముప్పై అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును అర్థం చేయాలి. 2 రోజులు 2 గంటలు మొక్కలు చాలా ఇబ్బంది అవుతుంది. అర్థం కాలేదు వచ్చింది. దేవుని అలాగా ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు దేవుని ద్వారా ఈ మాట ఫిలిష్తీయుల గురించి వర్తించిందని దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉజ్జీ రాజు చనిపోయాడని ఫిలిష్తీయులు పండుగ చేసుకుంటున్నారంట. ఫిలిష్తీయులు పండుగ చేసుకుంటున్నారంట. అరే మన శత్రువు పోయాడు అని పండుగ చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులు ఈ ఉజ్జియా ఈ ఫిలిష్తీయులను భయంకరంగా హింసించాడు, వారి మీద దాడి చేశాడు. అయితే ఉజ్జియా చనిపోయిన తర్వాత అరే మన శత్రువు చనిపోయాడని అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారండి. హల్లెలూయా. అప్పుడు ఫిలిష్తీయులతో యోసేపు ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే, ఏమైనా బీదలు ఏం చేశారంట అమ్మా, బీదలైన వారు భోజనం చేయుదురు, సురక్షితంగా నుందురు, కరువు చేత నీ బీజమును చంపెదను. హల్లెలూయా. ఈ రాజు పోయిండని సంబరపడకు, ఈ రాజు పోయిండని సంబరపడకు, ఈ రాజు పోయిండని నీవు చాలా పండుగ చేసుకుంటున్నావు. జాగ్రత్త, నీ వెళ్తుంటే గొప్ప రాజు రాజేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు ద్వారా మిగిలిన శేషం నేను అంతము చేస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా ఈరోజు ఏ విషయంలో మనం ఓటమి, ఏ విషయంలో మనం బలహీనులమైన మన దేవుడు గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. బీదలైన ప్రతి ఒక్కరు భోజనం చేస్తారు, దరిద్రులైన వారు ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉంటారు. దేవుడు వారికి తోడై ఉంటే, దేవుడు వారితో ఉంటే, దేవుడు పిల్లరా ఆ సింహపు గొర్రె పిల్ల ఒక్కటాన పండుకున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కాపరి అక్కడ ఉంటే గొర్రె పిల్ల కూడా సింహపక్కలో పండుకుంటుంది. కాబట్టి దేవుడు మనతో ఉంటే కదా ఎంత లేచి వచ్చిన సింహాలు కూడా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న పరిస్థితిలో ఉన్నాయి కూడా మనకు లోపడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 29 వచ్చించండి. ఫిలిష్తీయ నిన్ను కొట్టిన తండ్రిని హల్లెలూయా. నిన్ను కొట్టింది విరగబడ్డదని నువ్వు సంతోషించకు. నిన్ను నాశనం చేసినది చనిపోయిందని నువ్వు ఆవేశపడు, కానీ పండుగ చేసుకో. కానీ ఏంటంటే హల్లెలూయా, ఇంకొక రాజు వేస్తాడు, ఇంకొక రాజు వేస్తాడు. దేవుడు పిల్లరా, ఎప్పుడు కూడా మన దేవుడు బలమైన దేవుడు. అయితే ఎందుకు శ్రమలు కనుభవిస్తాడు, ఎందుకు శోధనలు కనుభవిస్తాడు? మన ప్రవర్తన బట్టి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి శత్రువులు అప్పగిస్తారు. ఈరోజు సమాజంలో ఉన్న సార్వత్రిక సంఘము కూడా అలాగే ఉంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవునికి లోపడతామో దేవుడు మన పక్షమున ఉండి అద్భుతం చేస్తాడు. కాబట్టి అక్కడ
మనం గమనిస్తే దేవుని ప్రజలు అతి బీదలు, దరిద్రులు, బీదలు అంటే వాళ్ళకి డబ్బు ఉన్నా, వాళ్ళకి డబ్బు లేనటువంటి వారు, ఆ డబ్బు ఉండి ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కానీ వాళ్ళు బీదలైన వారు అంటే ఎవరు అంటే దేవుని మీద ఆధారపడినట్లుగా. హల్లెలూయా. ఇప్పుడు మన విద్యాసాగర్ గారు వాళ్ళ దగ్గర సమృద్ధి ఉంది. మన దేవుని మీద ఆధారపడి దేవుని ఆనుకుని శ్రమలు, ఉన్న నిందలు, అవమానాలు వీటన్నిటిని దాటకుండా వస్తున్న దాదాపు ఇంతమంది సేవకులను ప్రేమించి తిరుగుతారంటే ఇంతమంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, అప్పుడు దేవుడు మనల్ని సురక్షితంగా ఉంటాము. చుట్టుముట్టు భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. ఒక బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ మన మందిరానికి వచ్చే ప్రతి గ్రామంలో నుండి కేసులు భయంకరంగా వస్తుంది, మందిరం బంద్ వెళ్తాం. మేము ఇద్దరం ప్రేమ వెళ్ళిపోయి ప్రార్థన చేసి 91 పక్కన 1000 మంది 10 మంది అపాయం యొక్కకు రాదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట పట్టుకున్నాం. ఆరాధన బంధు లేదు, ఏమి లేదు, నడుచుకుని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ద్వారా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడి, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడను, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడను. హల్లెలూయా. నేను పరవడం అంటే ఏంటి అని ఆలోచన చేశాను. 3 వేలు ఈ పరవడం అంటే ఏంటి? మా పెద్దనాన్న కొడుకు ఆయన, ఆయనకి ఎవరో ఒక జ్యోతిషుడు చెప్పారు, ఈ అవయవాలు బలపడాలంటే ఒక యాటను కోసుకొని ఒక్క ముక్క కూడా పైకోళ్ళకు పెట్టకుండా దిగే తిన్నాడు. ఆయన యాటను చేసి వండుకున్న కాడికి వండుకున్నాడు. ఇంకో 2 ముక్కలు పెట్టి మన మిద్దెలకు భూమలు మట్టి మిద్దెల భూమం స్లాబ్లకు మట్టి మిద్దెలు. ఆ మట్టి మిద్దెలో ఇంకా పండుకుంటాడు, బయటకోడు. ఆ మట్టి మిద్దెలు ఇంకా పండుకున్న కింద నుండి పైకి కట్ట పెట్టాడు. ఆ మిద్దె నుండి కానీ ఆ కట్టకు ఒక నల్ల దొంగడి కట్టి 10 నిమిషాలకు ఒకసారి ఆ దొంగని లేపుతుంది. ఇది నా దగ్గరికి అర్థం కాలేదు. 10 నిమిషాలకు ఒకసారి దొంగని ఇట్లా లేస్తుందని సరే చూద్దాం అనుకోతే మొత్తం గుర్తు పెట్టుకుంటాను. హల్లెలూయా. అట్టింటే బలం వచ్చిందా? హల్లెలూయా. ఈ బలం ఉంటే నీ పరిశుద్ధాత్మ అడిగితే అంటే వాక్యము చేతను చేస్తే నీ కాడి విరగొట్టబడుతుంది. హల్లెలూయా. వాక్యము చేత, ప్రార్థన చేత నువ్వు ఫలిస్తే చేతబడి కట్లు విరిగిపోతాయి, అప్పుల కాడి విరగొట్టబడుతుంది, అనేక సమస్యలు విరిగిపోతాయని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చేత దేవునిలో మనం ఫలిస్తే ఆశూరు రాజు విరిగిపోయినట్టుగా, ఆశూరు రాజు సైన్యం వెలికి
హల్లెలూయా. కడిగిన తర్వాత దేవుని బిళ్ళారు అంత ఆరింది. ఆరిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి పడుతున్నావో తెలియదు, మళ్ళీ సీమలు పడుతున్నాయి. మళ్ళీ పడుతుంటే నేను కడిగిన బ్రదర్ని పిలిచి అడిగిన, కడిగినప్పుడు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంటే లేవు. చూసావా దేవుని యొక్క అద్భుతమైన కార్యం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు పని చేయడం ప్రారంభించాడు. ఇక్కడ దేవుడు అద్భుతం చేయడము ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిళ్ళారా, మనం ఎప్పుడైతే ప్రార్థనలో బలపడుతుంటామో, ఎప్పుడైతే వాక్యంలో బలపడుతుంటామో, ఎప్పుడైతే స్తుతి ఆరాధనలో ఉంటామో, ఎప్పుడైతే పాటల్లో ఉంటామో, సాతాను కాడి విరుగగొట్టబడుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ సాతాను ఎప్పుడైతే దేవుని
ఎముకలు తిరిగి బ్రతకగలిగితే దేవుడి దగ్గర నిజంగా జస్టితో అడిగిన ఒక మాట అడిగాడు. రేపు చెప్తారు. ఒక పొలం అదే చెట్లు భయంకరమైన స్థితిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొలంలో బట్టి తెల్లటి పెట్టుకోండి. ఈ పొలం గురించి ఆలోచిస్తావా? నేను నీవు నాతో ఉంటే ఈ పొలం నిలబడుతుంది. నీవు నాతో ఉంటే ఈ భయంకరమైన ఈ చెట్టు 7 రకాల నుంచి పైకి వేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాతో ఉంటే ఈ రేపు చెట్టు 7 రకాల నుంచి తగ్గించబడుతుంది. ఈ వీడు ఊరుతుండబడుతుంది. హల్లెలూయా. ఆయన లేకపోతే ఆయన లేకపోతే ఆయన మనం ఎక్కించాలి. హల్లెలూయా. అలాగే దేవుడు మన ఇంటిలో ఉంటే, దేవుడు మనలో ఉంటే మనం ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త పెద్దలు మేము స్థితి చూసి అన్న చూసిన తర్వాత 2014లో అయ్యగారు చెప్పారు. సూర్యం కరెంట్ ఉండేది కాదు. 2018 మే నెలలో కరెంట్ వచ్చింది. అప్పుడు కరెంట్ ఉండేది. కానీ దేవుడు నిజంగా దేవుడు మనతో ఉంటే ఇదంతా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీతో ఉంటే, అది పాస్టర్ అయినా విశ్వాసమైన ఎవరైనా దేవుడు నీతో ఉంటే సాతాను కాడు వెళ్ళబడతాడు. హల్లెలూయా. డబ్బులు ఎవరకు, గర్వంలో ఎవరకు, అనేక రకాల పనులకు దేవుడు వాక్యంలో దేవుడు వాక్యం ద్వారా దేవుడు వెళ్ళారా కాడు వెళ్ళబడతాడు. హల్లెలూయా. అనేక చెప్పాడు వృత్తి చేతితో పోవట్లేదు. 2017 సంవత్సరం మా పరిస్థితి చాలా ఇలాగే చిన్న గుంపుతో ఇంటి దగ్గర అచ్చబెట్టు ఆరాధన జరుగుతుంది. చుట్టుపక్కల మొత్తం ఆర్ఎస్ఎస్ సంబంధించిన కాలనీలు ప్రార్థన జరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి సైన్యం చేసి ప్రార్థన రావడానికి లేచినప్పుడు అక్కడొక సహోదరి మా సంఘానికి ఆరాధన వచ్చి, అయితే దేవుడు మేము ఈ ఆరాధన ముగించుకున్నాము. నేను కిడ్నీలకు మందు పోసాను. కిడ్నీలకు మందు పోస్తుంటే ఒక కానుక ఇచ్చాను. ఈ కానుకతో ఏదైతే చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు కానుక సరే ఎవరికి ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే బెల్లపల్లి రవిని గారికి మనం మాట్లాడాడు. సరే నేను ఎప్పుడైతే ఆ కానుక ఇచ్చానో దేవుడి ఈ స్థలం కొనడానికి దృష్టి చేశాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఎక్కడ 700 కానీ ఈ స్థలం కొనడానికి దేవుడు దృష్టి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు సాతాను కాడ వెలుగబట్టబడాలంటే, సాతాను కాడ వెలుగబట్టబడాలంటే మనం దేవుడిలో బలపడాలి.
దేవుడికి దగ్గర అవుతే దేవుడు మనకు దగ్గర అవుతాడు. దేవుడికి మన దగ్గర అవుతే సాధారణ కొట్టబడుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుళ్ళ పీదలైన మీరు ఆకలి కొనరు, సమృద్ధిగా తింటారన్న శత్రువు శేషము లేకుండా అంతం చేస్తారు. ఈరోజు ఈ శత్రువుతో కలిగిన సాధారణ కాని అంధకార శక్తి అవన్నీ కూడా ఈరోజు వెలువబడబోతున్నాయి. హల్లెలూయా. అవన్నీ కూడా వెలువబడబోతున్నాయి. అంటే దేవుళ్ళారా, మనము దేవుడిలో దేవుని యొక్క శక్తివంతుల అప్పుడే సాధారణంగా మారిపోతాడు. వాక్యంలో దేవుని దగ్గరండి, అప్పుడు వాడి దగ్గరండి అపవాదం ఏం చేసింది కదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించగలుగుతున్నా? దేవునికి లోబడకుండా నేను దేవుని 91 కీర్తనలో దేవుని వాక్యం చెప్తుంటే, అతడు నన్ను ప్రేమించుకుంటాడు కనుక నేను అతను తప్పిస్తాను. అరే, నేను ఇంతకుముందు దేవుడు ప్రేమించలేదా? అరే, ఇది అతను యుద్ధమైన మాయని దేవుడిని అడిగాను, నిలదీశాను. అప్పుడప్పుడే అడుగు పెడుతున్నాను. అంటే రాత్రి దేవుని నీకు వచ్చిన ప్రార్థనకి దేవుడు నీతో మాట్లాడాలని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం దేవునికి లోపడితే అపవాదిని ఎదిరించగలదు, అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాది కాడు వెలువబెట్టబడుతుంది. సైతాను సామ్రాజ్యం ఎక్కడికక్కడ నిర్మూలన చేయబడుతుంది. హల్లెలూయా. హిజ్కియా రాజు వచ్చాడు కదా, మిగిలిన శేషమంతా కూడా గొప్ప విశేషం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం దేవుని వాక్యంలో కదా ఎన్నికలేని విజ్ఞానులు ఎంతమంది బోధించలేదు, ఇంత అర్థవంతంగా నేను బోధించలేదు. హల్లెలూయా. జస్ట్ ఒక 4 వారాలకి బోధించాను, కానీ మళ్ళా దేవుడి మాటలు రిపీట్ చేశాను. హల్లెలూయా. మంచిగా అందరూ దేశిస్తున్నారు, అందరూ దేశిస్తున్నారు. బయట వర్షం వస్తుందంటే అందరూ దేశిస్తున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఎలా